తిరుపతి జిల్లా చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నానిని సిట్ అధికారులు విచారించారు. ఎస్వి యూనివర్సిటీ పిఎస్ లో 2 గంటలకు పైగా పోలింగ్ సమయంలో తలెత్తిన గొడవలకు సంబంధించిన అంశాలను సిట్ అధికారులకు క్షుణ్ణంగా వివరించాను. పులివర్తి నాని ఘటనకు ముందు తర్వాత జరిగిన ఘటనల గురించి అడిగారు. పులివర్తి నాని సిట్ అధికారులకు సహకరించి వివరాలు అందజేశారు. ఫైనల్కి విచారించాను. అదే సిట్ అధికారి గారిని కలిసాము. కలిసి మా రిప్రజెంటేషన్స్ ఏమేమి మా డౌట్స్ జరిగిన ఇన్సిడెంట్ ముందు జరిగింది, తర్వాత ఏమేమి జరిగిందని కూడా లెటర్ రూపాన్ని మేము కంప్లైంట్ చేయడం జరిగింది. ఆయన కూడా ఎక్కడ ఏం జరిగింది కూడా అడిగాను సార్. దానిపైన కూడా చెప్పాము. మా దగ్గర ఉన్న ఎవిడెన్సెస్, మా దగ్గర ఉన్న సంబంధించిన ఇవన్నీ కూడా మొత్తం ఒక లెటర్ రూపాన సార్ గారికి కూడా ఇవ్వడం జరిగింది. అన్న మిమ్మల్ని అది సుత్తితో కొట్టారు అని వాళ్ళు కొట్టలేదని చెప్పారు. అంటే వీళ్ళకు అదే మెమరాన్ ఇచ్చారంట. దాని మీద ఏమంటారు? అంటే విజువల్స్ ఉంది, సుత్తి ఎత్తుకొని కొడతా ఉండింది, నేను దిగింది ఉంది. సుత్తితో కొట్టకపోతే ఇప్పుడు డాక్టర్స్ ఉన్నారు, ఇక్కడ ఎడ్జ్లో తగిలింది, ఇక్కడ రాసుకోబడింది, గంద పడింది. తగలేదంటే ముద్దాయిలు ఏం చెప్పినా తప్పే చెప్తారు. దానిపైన నేను ఎక్కువ మాట్లాడదలుచుకున్నా. న్యాయ వ్యవస్థ ఉంది, పోలీస్ అధికారులు ఉన్నారు, దానిపైన ఒక దర్యాప్తు ముందు వేశారు. వాళ్ళే చూస్తారు, వాళ్ళే కాపాడుతారని ఒక నమ్మకం నాకు. అంటే ఎలా సహకరించాలి సిట్ అంటే అన్నిటిగా నేను ఆయన సార్ గారు అడిగిన దానికి అన్నిటిని వివరించా. ప్లస్ మా దగ్గర ఉన్న సాక్ష్యాలు, జరిగింది ఏమైంది మొత్తం ఇచ్చాం. ప్రతి ఒక్కదానికి ఎవిడెన్స్ ఇచ్చాం. మేము అడిగింది ఒకటే, వీళ్ళ వెనకాల ఉన్న మూల పురుషులు ఎవరు దాన్ని పరిశీలించండి. ఆ మూల పురుషులు పరిశీలిస్తే మొత్తం అన్నీ బయట వస్తాయి.